శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి. ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన వారి భాష్యాల్లో. మనకి లభిస్తాయి భాష్యాలు, చక్కగా మనమే చూడొచ్చు. దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. అంచేత పంచాయతనం అనేటటువంటి శంకరాచార్యుల వారికి తెలియదు. విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు. అప్పటికి అవసరం ఏదో ఏర్పడింది ఆయనకి. ఇతే విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించడం ప్రారంభం అయింది కనుక అప్పటికి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యారణ్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్ళని, శైవంలో ఉండేవాళ్ళని, వైష్ణవంలో ఉండేవాళ్ళని, శాక్తేయంలో ఉండేవాళ్ళని, గాణాపత్యంలో ఉండేవాళ్ళని అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇది మనకి కాస్త రక్షణగా ఉంటుంది అని భావించి ఆయన పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. 4 మఠాలని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ 4 మఠాలని ఏర్పాటు చేసినప్పుడు బదరికాశ్రమంలో అక్కడ భగవంతుడి యొక్క సేవ కోసమని ఒక మఠాన్ని ఏర్పాటు చేసి పెట్టారు ఆయన. అక్కడ ఉండేటటువంటి ఆ మఠాధీశుడి యొక్క బాధ్యత ఏమిటి? బదరికాశ్రమంలో ఉండే ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ద్వారాలు తెరిచినప్పుడు దగ్గరుండి ద్వారాలని తెరిపించడం, దగ్గరుండి మళ్ళీ ద్వారాలని మూయించడం, మధ్యలో ఉత్సవాల్ని సక్రమంగా జరిపించడం, ఇదంతా ఆయన చెయ్యాలి. ఆయన ఉండడం అనేది క్రింద, ఇప్పుడు ఇందాక మనం జోషి మఠ్ అంటున్నామే, అక్కడ ఏర్పాటు చేశారు వారికి మఠాన్ని. బదరికాశ్రమంలో అంటే కొంచెం చలిగా ఉంటుంది కనుక జోషి మఠంలో పెడితే కాస్త వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టి, దాని పేరు జ్యోతిర్దర్శనానికి రక్షకులుగా ఏర్పాటు చేసిన పీఠం కనుక దాని పేరు జ్యోతిర్పీఠము, జ్యోతిర్మఠము. ఇది శంకరాచార్యుల వారి యొక్క మఠం, అది జ్యోతిర్మఠం. ఆ